ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, నేటి నుంచి మనం యోహాను రాసిన 3వ పత్రికను ధ్యానం చేసుకుంటాము. ఇది కూడా యోహాను రాసిన ఒక చిన్న పత్రిక. ఒక వ్యక్తిని ఉద్దేశించి ఒక వ్యక్తికి రాసిన వ్యక్తిగత లేఖ. గత పుస్తకంలో మనం విన్న యోహాను 2వ పత్రిక, 3వ పత్రిక జత చేసుకొని మనం చదువుకుంటే ఇది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. 2వ పత్రిక ఏర్పరచబడినదైన అమ్మగారికి రాశారు. అంటే ఒక సంఘానికి, సంఘంలో చక్కటి పరిచయం చేస్తున్న ఒక మహిళకు రాసి, అమ్మా నువ్వు అందరినీ చేర్చుకుంటూ సేవకులకు ఎంతో గౌరవం ఇస్తున్నావు, చాలా సంతోషం. అయితే అబద్ధికులైన సేవకులు ఉంటారు, అలాంటి వారిని చేర్చుకోమాక, జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి 2వ ఉత్తరం రాశాడు. మొదటి ఉత్తరం అందరినీ ఉద్దేశించి, యేసుక్రీస్తు ప్రేమ గల దేవుడు, ప్రేమమయుడు. ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఆయనను ఆరాధిస్తున్న మనం కూడా ఒకరితో ఒకరు ప్రేమ బంధాన్ని కలిగి ఉండాలని చెప్పడానికి మొదటి ఉత్తరమేమో సంఘాన్ని ఉద్దేశించి, రెండవ ఉత్తరం ఒక ఏర్పరచబడిన మహిళకు, అలాగే ఈ 3వ ఉత్తరం గాయు అనే ఒక వ్యక్తికి రాస్తూ ఉన్నారు. గాయుకి అపోస్తలుడైన యోహాను రాస్తూ ఉన్న లేఖ. అందుకే దీనిని యోహాను రాసిన 3వ పత్రిక అని పేర్కొన్నారు. యోహాను మొత్తం 5 పుస్తకాలు రాశాడు. కొత్త నిబంధనలో మనం చదువుతాము. యోహాను సువార్త 1, 2, 3 యోహాను పత్రికలు, ఆఖరణ ఉన్న ప్రకటన గ్రంథం. ఈ 5 పుస్తకాలు అపోస్తలుడైన అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు, ప్రియమైన శిష్యుడు, యేసుక్రీస్తుతో చాలా సన్నిహిత సంబంధం కలిగిన ప్రేమ అపోస్తలుడు యోహాను. ఈయన వ్రాసిన ఈ లేఖ మనందరి జీవితాలకు ఎంతో దీవెన. వ్రాయబడింది ఒక వ్యక్తిని ఉద్దేశించే, కానీ నాటి నుంచి నేటి వరకు చదువుకున్న ఆ వ్యక్తి మొదలుకొని నేడు చదువుతున్న మనందరి వరకు ఇది ఎంతో దీవెనను అనుగ్రహించే పత్రిక. చాలా మంచి విషయాలను ఇందులో యోహాను గారు గాయు అనే తన ప్రియమైన కుమారుడు లాంటి ఒక వ్యక్తికి వ్రాస్తూ ఉన్నారు. తిమోతి అనే ప్రియమైన కుమారుడికి పౌలు గారు ఎలాగైతే 2 లేఖలు రాశారో, ఇక్కడ యోహాను కూడా మనకు ప్రియమైన కుమారుడు లాంటి వ్యక్తి గాయు. ఇతను బహుశా ఒక సువార్త ప్రచారకుడు, లేదంటే ఒక సంఘ నాయకుడు కూడా అయి ఉండొచ్చు. ఒకానొక ప్రాంతంలో పరిచయం చేస్తున్నాడు ఈయన. అంతేకాదు ఈయన అతిథి ప్రియుడు. ఈయనలో మంచి లక్షణాలు ఉన్నాయి. లక్షణాలను ప్రశంసిస్తూ, జాగ్రత్త తెలియచేస్తూ ఈ లేఖ వ్రాయటం జరిగింది. పత్రికనంతా శ్రద్ధగా వినండి. యోహాను 3వ పత్రిక కూడా క్రీస్తు శకం 85వ సంవత్సరం నుండి 95వ సంవత్సరం మధ్య కాలంలో వ్రాశారు. యోహాను అప్పుడు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, మొదటి శతాబ్దం ఆఖరిలో వ్రాయబడిన ఈ లేఖ మనందరికీ కూడా ఎంతో దీవెన. ఎందుకంటే ఇందులో దీవెన లేకపోతే ఇది బైబిల్ గ్రంథంలో ఉండేదే కాదు. ఈ పుస్తకం బైబిల్ గ్రంథంలో ఉందంటే ఇది దేవుని యొక్క కృపను బట్టే ఉంది. ఒకే అధ్యాయం ఒక చిన్న ఉత్తరం, వ్యక్తిగత ఉత్తరం యోహాను రాశాడు. ఎవరికి రాశాడు? గాయు అనే వ్యక్తికి రాసింది. యేసు ప్రభు శిష్యుడైన యోహాను ఎవరికి రాశాడంటే గాయు అనే ఒక వ్యక్తికి రాశాడు. ఇక యోహాను రాసిన 3వ పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి ఉన్నది. ఒకటే అధ్యాయం మొదటి నుంచి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, యోహాను ఎక్కడ తన పేరు చెప్పట్లేదు, పెద్దను అంటున్నాడు. నిజమే, గత పాఠంలో చెప్పాను కదా, వయసులో పెద్దవాడు, అలాగే అపోస్తులుడు, అధికారం ఉన్న వ్యక్తి. సంఘంలో చూస్తే సంఘంలోనూ పెద్దవాడే, వయసులో కూడా పెద్దవాడే. అందుకే అంటున్నాడు, ప్రత్యేకంగా నన్ను గురించిన పరిచయాలు ఎందుకు? పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు, అంటే సత్యవాక్యాన్ని బట్టి, దేవునిని బట్టి నేను ప్రేమించే ప్రియుడైన గాయు. ప్రియ విశ్వాసులారా, ప్రియుడు అని ఈ అధ్యాయంలో చాలా సార్లు పేర్కొంటారు గాయుని గురించి. అంటే ఎంత ఇష్టడుగా ఉన్నాడో గాయు మనం అర్థం చేసుకోవచ్చు. ఒక సేవకుడు ఒక వ్యక్తికి ఇలాంటి లేఖ రాస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఆ సేవకుని దృష్టిలో ఎంత గొప్పగా ఉంటే రాశారు. మీరు ఆలోచన చేయండి. శుభం అని చెప్పి రాస్తున్నాను. 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థన చేయుచున్నాను. ప్రియ విశ్వాసులారా,
ఇతడు ఆత్మయందు బహుగా వర్ధిల్లాడు. గాయు చాలా మంచి వ్యక్తి. ఇతనికి మంచి సాక్ష్యం మనుషుల్లో కూడా ఉంది. సంఘంలో కూడా ఉంది. చుట్టుప్రక్కల ఉన్న సమాజంలో కూడా ఇతనికంటూ ఒక పేరుంది. మనకుందా? ఆలోచిద్దామా? చాలా మందికి ఇంట్లో కూడా పేరుండదు. సంఘంలో పేరుండదు. చుట్టూ సమాజంలో కూడా పేరుండదు. కానీ ఇతడు ఎలాంటి వ్యక్తి? ఆత్మలో బహుగా వర్ధిల్లుతున్నాడు. అయితే నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. బహుశా ఈయనకి ఆత్మీయత బావుంది. అయితే శరీర విషయంలో ఏమన్నా చిన్న బలహీనతలు ఉండి ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో. అందుకే వాటి నిమిత్తం ఆధ్యాత్మికంగానే కాదు, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని, అలాగే నువ్వు ఎదుగుదల ఇంకనూ అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసి ఉండవచ్చని కొందరు వేద పండితులు చెప్తారు. ప్రియ విశ్వాసులారా, మందైతే వర్ధిల్లుతున్నాడు. ఆత్మలోనే కాదు, మనం అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి. ప్రియ విశ్వాసులారా, కొందరికి ఆత్మీయతలో ఉండటం అంటే చాలా ఇష్టం. కొందరిని చూస్తాము, అసలు ప్రార్థన అంటే ఎంత ఇష్టమో, పాటలు పాడడం అంటే మరీ ఆసక్తి. ప్రార్థన చేయమంటే చాలా చక్కగా చేస్తారు. ఇక వాక్యం వినమంటే ఎంతసేపైనా వింటారు. పుస్తకాల్లో రాసుకోమంటే చెప్పిన వాక్యం భలే రాసుకుంటారు. కానీ ఒక విషయం చెప్పనా? వాక్యానుసారంగా జీవించరు. మనిషిలో మార్పు ఉండదు. కానీ భక్తి మాత్రం భలే చూపిస్తారు. ఇదిగో ఇలా ఇది వర్ధిల్లటం కాదు. నిజంగా వర్ధిల్లటం అంటే ఏంటంటే, నువ్వు ఆత్మీయతను ఎంత ప్రేమిస్తున్నావో, ఆ ఆత్మీయత క్రియల్లో కూడా కనిపించాలి. మందిరంలోనే ప్రేమ చూపించి, మందిరం బయటేమో మనిషిని ద్వేషిస్తే, దేవుణ్ణేమో ప్రేమించానని మనిషిని ద్వేషిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఆత్మ వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆత్మయందు వర్ధిల్లుతున్నాము. దినదినం చాలా మందికి మరలా చెప్తున్నాను కదా! ప్రార్థన అన్నా, వాక్యం అన్నా, మందిరానికి వెళ్ళటం అన్నా, మందిరంలో పరిచర్య చేయడం అన్నా చాలా ఇష్టం. అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారా? అవి ఏర్పాట్లన్నీ, ప్రార్థనా అనుభవాలన్నీ బయట కూడా ఉంటున్నాయా? చాలా మంది ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే బయట అలాగ ఉండవు. బయట అదే ప్రేమ ఉండదు. బయట అదే మంచి మాట తీరు ఉండదు. బయట అదే మంచి ప్రార్థన ఉండదు. మందిరంలో మాత్రము చాలా చక్కగా ఉంటారు. ఇది తగదు. అన్ని విషయాల్లో ఒకేలాగా ఉండాలి. వర్ధిల్లాలి. ఆత్మీయంగా ఎలాగూ అభివృద్ధి చెందుతున్నామో అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి. ప్రాణాత్మ దేహాలు కూడా ఆరోగ్యవంతంగా మనల్ని మనం చూసుకోవాలి. ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే పాపం చేయకూడదు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి ఆహారాన్ని తీసుకొని మంచిగా ఉండాలి. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకోకూడదు. ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడైతే ఇలాగుంటామో ప్రాణము, ఆత్మ, శరీరం వర్ధిల్లుతాయి. మనం ఎంతగానో దీవించబడతాము. మూడవ వచనం. నీవు సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. ప్రియవిశ్వాసులారా, సేవకుడు ఒక వ్యక్తిని అంటున్నాడు, గాయు, నీ మంచి ప్రవర్తన చూశానయ్యా. అసలా నీ మంచి ప్రవర్తనే కాదు, నువ్వు సత్యాన్ని అనుసరించి అంటే యేసయ్యను, యేసయ్య వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాడని ఈయనకు తెలుసంట. యోహాను గారికి ఎలా తెలిసింది అనుకుంటున్నారా? అనేకులైన సహోదరులు వచ్చారంట. వచ్చి సాక్ష్యం చెప్పారంట. యోహాను గారండి, మీరు పలానా సంఘానికి వెళ్తారే, ఆ సంఘంలో ఉన్న నాయకుడున్నాడే, గాయు అనే వ్యక్తి ఉన్నాడు చూడండి. ఎంత మంచోడోనండి. ఎంత మంచి సేవకుడండి. అసలు ఎంత మంచి వ్యక్తి అండి అని యోహాను గారి దగ్గరకొచ్చి గాయు గురించి అనేకులు చెప్తున్నారంట. నా సహోదరులారా, ప్రియులారా, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని గురించి. మీ సంఘంలో మంచి సాక్ష్యం చెప్తారా? ఇలా నా సహోదరు గురించి చెప్పండి అని నాలాంటి వారు ఎవరైనా వచ్చి అడిగితే, మీ తోటి సహోదరులు ఆ చెల్లి మంచిది, తమ్ముడు మంచివాడు అని చెప్తారా? లేదా అమ్మ చాలా మంచామె అని చెప్తారా? లేదంటే అమ్మో ఆమె జోలికి పోకండి. మందిరంలో ఒకలాగుంటుంది, బయట ఒకలాగుంటుంది అని చెప్తున్నారా? మీకెలాంటి సాక్ష్యం ఉంది? మీ సాక్ష్యం బావుంటే సేవకులు సంతోషిస్తారు. ఇక్కడ యోహాను చెప్తున్నాడు, నాయనా నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం ఇతరులకు చెప్పగా విని సంతోషిస్తున్నాను. ఎంత ఆనందంగా ఉందో నిజమే కదా! ఒక సేవకుడికి నా తన చేతి క్రిందన ఎదిగిన విశ్వాసులు మంచిగా ఉన్నారని బయటోళ్ళొచ్చి సాక్ష్యం చెప్తే ఎంత ఆనందం. కానీ అదే సందర్భంలో అదే సేవకుడికి బయటోళ్ళొచ్చి మీ మందిరానికొచ్చామండి. అసలేం బాగోదండి. ఆమె ప్రవర్తన ఏం బాగోదండి. ఆమె పద్ధతులేం బాగోవండి అని బయటోళ్ళు చెప్పారనుకోండి. సేవకుడికి సంతోషం ఉంటుందా? ఉండదు కదా! గాయం మాత్రం అలా లేడు. ఆత్మలో వర్ధిల్లాడు. సంఘంలో సాక్ష్యం సంపాదించాడు. ఆ సాక్ష్యాన్ని యోహాను దగ్గరకొచ్చి ఇతరులు చెప్తున్నారు. చెప్తుంటే అది విని చాలా సంతోషం అయిపోయింది. ఉప్పొంగిపోతున్నాడు. ఉప్పొంగి రాస్తున్నాడు.
నైనా నేను నిన్ను చూశాను. చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. నాకు నీ మాటలు నచ్చాయి. నీ పద్ధతులు నచ్చాయి. నీ సాక్ష్యాన్ని ఇతరులు చెప్తుంటే విన్నాను అంటున్నాడు. 4వ వచనం. పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏముంది ప్రియశాస్త్రులారా? అంతే కదా! సేవకుడికి తన చుట్టూ తన దగ్గరున్న విశ్వాసులు, తన దగ్గరున్న పిల్లలు, సంఘంలో ఉన్న విశ్వాసులే సేవకునికి పిల్లలవుతారు. నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారని ఇతరులొచ్చి చెప్పడం కన్నా, ఇంటి నా దగ్గరున్న వాళ్ళు వాక్యానుసారంగా ఉన్నారంటే అంతకన్నా సంతోషం ఏముంది? ప్రియవిశ్వాసులారా, మీరు ఫలాని అయ్యగారి దగ్గరికి వెళుతున్నారు. అయ్యగారి దగ్గరికి మీకు తెలిసిన వారెవరన్నా మీ చుట్టుప్రక్కల మీ వీధిలోనో, మీ వాడకట్టులోనో ఉండేవారు వెళ్లి, "అయ్యా! మీరు ఆ బిడ్డలకు మంచి ప్రవర్తన నేర్పించారు. అసలు ఆ బిడ్డలు ఎంత మంచోళ్ళో" అని మీ సేవకుడికి చెప్తే, మీ సేవకుడు ఎంత ఉప్పొంగిపోతాడు. అదే మీ సేవకుడి దగ్గరికెళ్లి, "ఏం చెప్తున్నావయ్యా బాబు! వాళ్ళ తీరే బాగోలేదు. అసలు నువ్వు సరిగ్గా చెప్తున్నావా? మంచి నేర్పిస్తున్నావా?" అన్నారనుకోండి. సేవకుడికి ఎంత బాధ? నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారు. నాకెంతో సంతోషం. ఎక్కువ సంతోషం కలిగింది. గాయు అందులో నిన్ను గురించి కూడా చెప్పనా? నీ సాక్ష్యం బావుంది. నువ్వు అనేకుల ఎదుట మంచి సాక్షిగా ఉన్నావు. నాకు ఇతరులొచ్చి చెప్పారు. విన్నాను. చాలా సంతోషిస్తున్నాను. చాలా సంతోషం అంటూ రాస్తున్నాడు. 5వ వచనం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినట్లు విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరిరి గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తంగా ఉండును. ఏ విషయంలో అంటే గాయుని మెచ్చుకుంటున్నాడంటే, ప్రియుడా, ఇతరులు పరదేశులుగా ఉన్నారు. అంటే వాళ్ళు మన వాళ్ళు అని గాని, పాయి వాళ్ళని గాని, వేరే దేశం నుండి వచ్చారని గాని, వేరే ప్రాంతపు సేవకులని గాని, ఇలాగ నువ్వెవరిని చూడకుండా వాళ్ళ యొక్క మంచి బోధను నువ్వు లక్ష్యపెట్టి వారికి ఎంతో ఆతిథ్యం ఇస్తున్నావని నేను విన్నాను. ఆ విషయాన్ని గురించి ఇతరులైన వారు సంఘం ఎదుట సాక్ష్యం చెప్పారు. ప్రియ విశ్వాసులారా, గత పాఠంలో చెప్పాను కదా! అంశంలో సంచార సువార్థికులు ఎక్కువ ఉండేవారు. అంటే వీరేంటంటే ఒక సంఘానికి కట్టుబడి ఉండరు. వారు ఒక సంఘంలో మేము ఆ సంఘానికే వెళతాము. ఇదిగో ఇది మా సంఘం అన్నట్లు ఉండరు. మరి వీరి బాధ్యత ఏంటి? వీరు దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్తారు. ఏ చర్చిలోకి వెళ్ళమంటే ఆ చర్చిలోకి వెళ్తారు. దేవుడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడి వస్తారు. వీరిని సంచార బోధకులు, స్వార్థికులు, ప్రవక్తలు అని పిలుస్తాం. ఇలాంటి వారు అప్పట్లో చాలా మంది ఉండేవారు. అయితే 2 రకాల గుంపులు. ఒకటేమో మంచి కోసం స్వార్థ పరిచర్య చేసేవారు. రెండోవారు పొట్టకుటి కోసం దేవుని పేరు పట్టి చెప్పుకునేవారు. గాయు ఎలాంటి వాడంటే, ఇలాంటి మంచివారు ఎవరైతే నిజంగా దేవుని సేవ చేస్తున్నారో అలాంటి వారందరిని గుర్తించేవాడు. ప్రాంతంగా ఎవరొచ్చినా తన ఇంట్లో బస ఏర్పాటు చేసేవాడు. వారి అక్కర్లు తీర్చేవాడు. అంతేకాదు వెళ్ళేటప్పుడు వారి చేతిలో అవసరమైన తమకు ముందున్న ప్రయాణానికి అవసరమైనంత ఏర్పాటు కూడా చేసి పంపేవాడు. ఎవరైతే ఈ గాయు ఇంటికి వెళ్ళేవాళ్ళో వారందరూ మరలా యోహాను గారిని గాని, ఇతరుల సంఘాలకు గాని వాళ్ళు చక్కగా చెప్పేవాళ్ళు. పలానా ఊరిలో గాయు అనే ఉన్నాడు. వ్యక్తి మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నాడు. ఆ విషయాలు ఆ నోట, ఈ నోట సేవకుడైన, అపోస్తలుడైన యోహానుకు తెలిసాయి. ఎప్పుడైతే యోహానుకు తెలిసాయో ఎంతో సంతోషిస్తున్నాడో, నైనా గాయు నువ్వు వారిని సహోదరులుగా భావించి విశ్వాసికి తగినట్లుగా నువ్వు చేస్తున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తున్నారు. అన్ని జనుల వలన ఏమీ తీసుకోలేదు వారు. విశ్వాసుల వల్లనే సేవ పరిచర్య ప్రోత్సహించబడాలి. అన్ని జనులు ఎవరో వచ్చి మందిర పరిచర్య కోసం డబ్బులివ్వాలి. అలాగంతా అన్ని జనుల నుంచి ఎప్పుడు ఏ సేవకుడు ఏ పరిచర్య ఆశించకూడదు. పరిచర్యలో ఉన్న విశ్వాసులే ధనాన్ని పరిచర్య కోసం ఉన్న అవసరతలు పని దానం అంటే కొందరు డబ్బులు ఇవ్వలేనప్పుడు వెళ్ళి మందిరంలో ఏం పనుంది పని చేసి రావాలి. డబ్బులు ఇవ్వగలుగుతారా చక్కగా ఇవ్వాలి. లేదంటే ప్రార్థన చేయగలుగుతారా పరిచర్య కోసం ప్రార్థన చేయాలి. ఏమీ చేయలేనంటే నువ్వు పరిచర్యలో ఉండి ఉపయోగం ఏంటి? ఏదోటి చేయాలి కదా! అలాగా ఏదోకటి చెయ్యాలి. ఎందుకంటే నువ్వు విశ్వాసికి తగినట్లుగా చేస్తున్నావు. నీవు వారిని అలా సాగనంపుతున్నావు. ఇది ఇంకా మనం అలాగే చేస్తే ఇది యుక్తంగా ఉంటుంది. దేవుడు దీవిస్తాడు. ప్రియ విశ్వాసులారా, గాయు పరిచర్య మెచ్చుకోబడుతుందంటే అదెలా సాధ్యం అంటే యోహాను మెచ్చుకుంటున్నాడు అనుకున్నారా? పరిశుద్ధాత్మ దేవుడే యోహాను ద్వారా మెచ్చుకుంటున్నాడు. మరి
నేను ఒక విషయం అడుగుతాను. మీ సమాధానం చెప్పండి. దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. దేవుడేగా అన్నాడు. మోషేని నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు అన్నాడు. అన్నదెవరు? దేవుడేగా. అబ్రహాముతో నేనేమన్నా దాస్తానా అన్నాడు. ఎందుకన్నాడు? అబ్రహాము దేవునికి స్నేహితుడు కాబట్టి. మరి నిన్నేమన్నాడు దేవుడు? మంచి బిడ్డవన్నాడా? లేపోతే ఎందుకున్నావు అంటున్నాడా? ఆలోచించండి. మనం ఏమై ఉన్నామో విశ్వాసులకు తగినట్లుగా ఉంటున్నామా? అన్యుల్లాగా బ్రతుకుతున్నామా? కొందరుంటారు అన్యులకి, విశ్వాసులకి తేడానే ఉండదు. పేరుకి మందిరం పేరు చెప్పుకుంటారు. ఏళ్ల తరబడి నుండి మందిరాలకెళ్తారు. మాకు పరిచర్య అంటే ఇష్టమంటారు. ప్రార్థన చేస్తారు. వాక్యాలు చదువుతారు. తీరు మాత్రమేమి మారదు. అన్యుల్లాగానే అన్ని పనులు చేస్తారు. వ్యత్యాసం ఏముంది? సాక్ష్యం ఏముంది? దేవుడు ఎప్పుడు మెచ్చుకుంటాడు? భక్తి మెచ్చుకుంటాడా? లవోదికయ అనే సంఘం ఉంది ప్రకటన గ్రంథంలో. ఆ సంఘం ఎలాంటిదో తెలుసా? అప్పుడే దేవుళ్ళు ఆరాధన చేసి అబ్బా తండ్రి యేసయ్య నాయనా అంటది. ఇంటికెళ్ళి నానా మాటలు మాట్లాడతారు. అప్పుడే దేవుడిని భలే ప్రార్థిస్తారు. కన్నీటి ప్రార్థన. బయటికెళ్తేనేమో ఉత్త గర్వపు మాటలు. అప్పుడే మంచి తీరు, మంచి ప్రవర్తన. మరలా ఇళ్ళకెళ్తేనేమో చెడ్డ తీరు, చెడ్డ ప్రవర్తన. దేవుడు అంటున్నాడు ఆ సంఘంతో, లవోదికయ సంఘమా, నీవు చల్లగైనా ఉండు లోకంలో, మెత్తగైన ఉండు నాలో. మధ్య స్థితిలో ఉన్నావో అంటే ఏంటి? కాసేపు మందిరంలో, కాసేపు లోకంలో, కాసేపు దేవునిలో, కాసేపు లోకంలో ఉన్నావో ఊరుకో, ఉమ్మి వేసేస్తాను. నా నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తాను. నీవు నాకొద్దు. ఎందుకంటే నీ స్థితి బాలేదంటున్నాడు ప్రభు. ప్రభుకి నచ్చదు. ఉంటే చల్లగా ఉండు. లోకంలో ఉండిపో. నష్టం ఏంటి? అందరితో కూడా తీర్పు పొందుకుంటావు. నరకానికి పోతావు. లేదా వెచ్చగా ఉండు. దేవుని మందిరానికి రా. మందిరంలో ఒక విశ్వాసికి తగినట్లుగా బ్రతుకు. నీ వంతు సహాయం పరిచర్యకు చెయ్యి. నీకు నీ చేతనైతే ఆతిథ్యం ఇవ్వు. చేయలేని పరిస్థితి, స్తోమత లేనప్పుడు బలవంతంగా ఎవరు చేయమనరు. స్తోమత లేని వేళ నీ వంతు ఏం చేయగలుగుతావు? నువ్వు పరిచర్యకి ఎలా ఉపయోగపడగలుగుతావు? ప్రార్థన చేయగలుగుతావా? చెయ్యి. ప్రార్థన వచ్చు కదా! లేదంటే ఎళ్లి పని చేయగలుగుతావా? శక్తి ఉంటే చెయ్యాలి. శక్తి లేని వేళ పరిచర్య చేయమని చెప్పట్లేదు. ధనం లేని వేళ ప్రోత్సాహం చేయమని చెప్పట్లేదు. ఇవేం లేకపోయినా ప్రార్థన చేయడం వచ్చు కదా! కనీసం అదన్నా పరిచర్య కోసం చెయ్యండి. ఇతరుల సేవకుల కోసం, సువార్థికుల కోసం, ఎంతో పరిచర్య విస్తరించబడటం కోసం గాయు తన వంతు, తన సామర్థ్యాన్ని వాడాడు. తన ధనాన్ని వాడాడు. తన ఇంటిని అనేకులు సేవకులైన వారు వచ్చి ఒక 2, 3 దినాలు బస చేయడానికి ఎంతో విరివిగా తనకు కలిగిన దాన్నంతటిని వినియోగించాడు. అందుకే ఇక్కడ యోహాను తెలుసుకుంటున్నాడు. ఆ ప్రశ్న, దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడా? నీ సాక్ష్యం ఏమిటి? 8వ వచనం. మనము సత్యమునకు సహాయము సహాయకులమగునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాం. ఇక చివరికి యోహాన్ అంటున్నాడు, మనము సత్యానికి అంటే వాక్య పరిచయం విస్తరించడానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవా పరిచయం విస్తరించడానికి సహాయం కలుగునట్లుగా ఇలాంటి వారందరికీ మనం సహాయం చేయాలి, ఉపకారం చేయాలి, ఉపచారం చేయాలి, పరిచయం చేయాలి, మంచిగా చూసుకోవాలి. సేవ చేయలేని వేళ సేవ చేస్తున్న వారిని ఆదరించాలి. వారి కోసం ప్రార్థించాలి. వారి అక్కర తీర్చగలగాలి. అలాగుంటే మనకు మంచి సాక్ష్యం ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. స్త్రీ పేరు కూడా వ్రాయలేదు గాని ఆమెకు ఒక ఘనమైన నామాన్ని పెట్టారు. ఏంటో తెలుసా? గనురాలు. గనురాలంట ఆమె. ఏమంట అంటే ఒక సేవకుడు ఆ ప్రాంతానికి తరచుగా వస్తున్నాడంట. ఆ వస్తున్న సేవకుని గురించి పనిమిటి దగ్గరికెళ్ళి మాట్లాడింది. అయ్యా యజమాని, మన ఇంటికి అప్పుడప్పుడు వస్తున్న ఈ ప్రాంతానికి అప్పుడప్పుడు వస్తున్న సేవకుడు నిజంగా దైవ సేవకుడని నాకు తెలిసింది. అతని యందు నేను ఆ దైవిక లక్షణాలు చూశాను. నీవు ఒప్పుకుంటే నేను మన ఇంటి దగ్గర ఒక గది ఏర్పాటు చేస్తాను. అందులో ఒక బల్ల, ఒక దీప స్తంభం, అలాగే ఆయన ఉండటానికి కావాల్సిన కొన్ని వసతులు నేను ఏర్పాటు చేస్తాను అంటే, యజమానుడు అంటే భర్త అన్నాడు. సరే అమ్మా అన్నాడు. ఇక భార్య అలాగే చేసింది. ఇక ఆ తర్వాత సేవకుడు రానే వచ్చాడు. ఆయనతో అంది, అయ్యా నువ్వెప్పుడు నీ ప్రాంతానికి వచ్చినా ఇది నీ కోసం ఏర్పాటు చేయబడిన గది. నువ్వు ఇంట్లో ఉండు అని చెప్పింది. ఇక ఒకానొక దినాన జరిగిన సంఘటన ఏంటంటే, సేవకుడు పలుమార్లు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఒకానొక వేళ ఆశ కలిగింది. ఈమెకు ఏం కొదువుగా ఉంది. తన సేవకులు తన పనివాడి దగ్గర ద్వారా ఆరా తీస్తే విషయం తెలిసింది ఏంటంటే ఆమెకు పిల్లలు లేరు. అలాగని ఆమె పిల్లలు పుడతారని ఈ పనులు చేయలే. సేవకుడికి సహాయం చేయాలని చేసింది. దేవుని పని పరిచర్య చేస్తున్న సేవకులు నా ఇంట కాసేపు ఉండి విశ్రాంతి తీసుకుంటే బావుండని ఆశపడి చేసింది. మంచి పని చేసింది. సేవకుడే అడిగాడు ఏం కావాలో, వధువుకేముంది అంటే,
మాకు పిల్లలు లేరని తెలిసింది. అయితే ఆయన ఒక మాట అన్నాడమ్మా, నీకు నేను మరలా వచ్చేసరికి దేవుడు బిడ్డనిస్తాడు. ఆనందంగా ఉండు అన్నాడు. అమ్మందయ్య అలాంటి అబద్ధం చెప్పమాక. అంటే నాకంత నమ్మకం లేదు. నాకసల నేనలా కోరుకోలేదు. నిన్ను అడగను కూడా అడగలేదు అన్నట్లుగా నవ్వింది ఊరుకుంది. నిజంగానే సేవకుడి మాట ప్రకారం బిడ్డ కలిగాడు. మరలా ఒకానొక వేళ బిడ్డ ఎదుగుతూ ఒకరోజు పొలం పని చేస్తున్నాడు తండ్రి. కుర్రాడు వెళ్లి ఇక్కడున్నాడు. అంతా చూసాడు. చూసి అయ్యో! నా తలకేదో అయింది అన్నట్లుగా తలపట్టుకున్నాడు. తండ్రి వెంటనే కంగారు పడి ఒక పనివాడి చేతికిచ్చి అతన్ని ఇంటికి పంపించేశాడు. ఓహో! ఈ ఎండలో ఏమన్నా తల తిరిగిందేమో అనుకున్నాడు. తీరా చూస్తే బిడ్డ ఇంటికెళ్ళి తల్లి యొక్క ఒడిలో పడుకొని కన్నుమూశాడు. చనిపోయాడు. తల్లేం చేసిందో తెలుసా? పెద్ద కేకలు పెట్టి గోల ఏం చేయకుండా బిడ్డను సేవకుడికి ఇచ్చిన గదిలో పడుకోబెట్టి వెంటనే సేవకుడున్న ఊరెళ్ళిపోయింది. వెళ్ళిపోయి సేవకుడా నువ్వు మా ఇంటికి రావాలని బ్రతిమాలి సేవకుడిని ఇంటికి తీసుకొనొచ్చింది. ఇంటికి తీసుకొని వచ్చి చూస్తే బిడ్డ చనిపోయి ఉన్నాడు. ఆ వేళ అడుగుతదయ్యా, నేను నీకు ఆ వేళ అడగలేదే నాకు బిడ్డ కావాలని అని నీ మాట చొప్పున బిడ్డ పుట్టాడు. ఇప్పుడు ఇంత భారం నాకొద్దు, ఇంత శోకం నాకొద్దు అని బాధపడుతుంటే సేవకుడు వెళ్ళి ఆ బిడ్డను ప్రార్థన చేయగా దేవుడు ఆ బిడ్డను బ్రతికించాడు. బిడ్డను తీసుకెళ్లి తల్లికి అప్పచెప్పాడు. చూసారా? ఈమె చేసిన ఉపకారం ఉందే, ఆమెకెంత మేలు చేసింది. ఆమెకు లేని బిడ్డని ఇచ్చింది దేవుడే. ఎందుకంటే ఆమె మంచి పనులు చేసింది. రెండో విషయం చెప్పనా? బిడ్డ చనిపోయినా మరలా తిరిగి బ్రతికించాడు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తాము కవిత. ఆమె విధవరాండ్రకు ఎంతో సహాయం చేసింది. ఆమె కూడా ఒకరోజు కాయిలపడి చనిపోయింది. కానీ పేతురు ఆ ప్రాంతంలో ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడని తెలిసి సంఘస్థులు శవానికి జరగవలసిన అంతిమ క్రియలు చేయాలని పిలిపిస్తే వారందరూ వచ్చి పేతురు ఎదుట నిలబడి అయ్యా ఈమె బ్రతికుండగా ఎంత సహాయం చేసిందయ్యా, ఇదిగో ఈమె పుట్టిన వస్త్రాలు చూడండి అయ్యా అంటూ ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారు. పేతురు వాళ్ళందరినీ బయటకు పంపించేసి ప్రార్థన చేసి కనుక లే అని పిలవగానే ఆమె లేచి కూర్చుంది. అవి క్రియలు ఆమెను బ్రతికించాయి. ఇక్కడ గాయు ఇదే చేస్తున్నాడు, ఉపకారం చేస్తున్నాడు. ఎవరో మెచ్చుకోవాలి, ఎవరో చూడాలి, ఎవరో ప్రశంసించాలని కాదు. కానీ అలా అనుకోకుండా చేసిన సేవకుడు ఇక్కడ మెచ్చుకుంటున్నాడు. సేవకుని ద్వారా దేవుడే మెచ్చుకుంటున్నాడు. నీవు నేను అలాంటి మంచి పనులు చేసుకుంటూ ముందుకు సాగాలి. తగు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ప్రతిఫలాన్ని ఆశించి పని చేయదు. మందిరానికి ఏదో కార్యక్రమం జరుగుతుంది. నేను ₹1000 ఇచ్చాను. నేను ఒకసారి గతంలో ఒకసారి ఇలాగే చూశాను. వారు ఎలాగుండేవారంటే మందిరంలో ఉదాహరణకు బాగా మనకు తెలుసు. చర్చు కొత్తగా కట్టిన దాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రతిష్ఠ చేసిన తేదీని గుర్తుపెట్టుకొని సంవత్సరం ప్రతిష్ఠ ఆరాధన చేస్తారు. సరే, ప్రతి సంవత్సరం ఆరాధన చేస్తూ విశ్వాసులను అడుగుతారు. ప్రతిష్ఠ ఆరాధన మనం బాగా చేసుకుందాము. తోచినంత దానం ఇవ్వండి అని. సరే, మీరు తప్పుగా అనుకోకండి గానీ ఈమె కొంత ఇచ్చేది. కొంత ఇచ్చి మరలా ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళకందరికి చెప్పి నేనింత కానుకిచ్చాను. అంతకు సరిపడా మనందరూ తినేసి రావాలి. నాతో కూడా నలుగురు రండని తీసుకునెళ్ళేది. అంటే ఆమె ఆలోచన చూడండి. ఇచ్చింది ఎవరికి? దేవుని సేవకు కదా! మళ్ళా ఆమె ఆలోచనేంటి? నేనొక 500 ఇచ్చాను. 500కి సరిపడా న్యాయం చేయాలంటే ఐదుగురన్నా తీసుకునెళ్ళి భోజనం చేస్తే నా డబ్బులకు న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారు కొందరు. ఇలాంటి మనస్తత్వం ఉండకూడదు. గాయు అలా చేయలా. అందుకే సేవకుడు మెచ్చుకుంటున్నాడు. మరి మీకెలాంటి సాక్ష్యం ఉంది? కవితకి మంచి సాక్ష్యం ఉందా? ఘనురాలైన స్త్రీకున్న మంచి సాక్ష్యం నీకుందా? భక్తుడైన దావీదుకి, మోషేకి, యోబుకి ఇలాంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. సమయం లేదు. మరి మీకెలాంటి సాక్ష్యం ఉంది? సరే, 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాశాను. అయితే వారిలో ప్రధానత్వాన్ని కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించటం లేదు. వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదరుచు అది చాలదన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గలవారిని కూడా ఆటంకపరచుచూ ఉన్నాడు. సంఘంలో నుండి వాణ్ణి వెలివేయచూ ఉన్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలకు క్రియలను నేను జ్ఞాపకం చేసుకుంటాను. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ మరొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు అపోస్తలుడైన యోహాను.
మొదటి వ్యక్తి, ఉత్తరం రాయబడిన వ్యక్తి పేరు గాయు. గాయు చాలా మంచోడు. అందరినీ తన సేవకులకి ఆతిథ్యం ఇస్తాడు. అందరినీ ప్రేమిస్తాడు. సంఘంలో మంచి సాక్ష్యం ఉంది. అనేకులు ఆయన గురించి మంచి సాక్ష్యం పలికారు. రెండవ వ్యక్తి పేరు దియోత్రెఫే. ఈ దియోత్రెఫే అనే వ్యక్తి సెటవాడు, వంచకుడు, కపటమైన వ్యక్తి. ఎలాంటి నాయకుడు అంటే గొప్పతనాన్ని ఆశిస్తాడు. మందిరంలో అందరూ నన్నే పొగడాలి, అందరూ నా మాట వినాలి, అందరూ నన్నే గౌరవించాలి, అందరూ నేను చెప్పేదే వినాలి, అందరూ నా మాటకే లోబడాలి, సభ్యులు కూడా నా మాటే వినాలి, నేను అనుకున్నదే జరగాలి. విశ్వాసులారా, ఇలాంటి గర్విష్ఠోళ్ళు కూడా సేవ పరిచర్యల్లో ఉంటారు. అలాంటి వాడే ఈ దియోత్రెఫే. ఎలాంటి వ్యక్తి అనుకున్నారు? ఇతడు అపోస్తులుడైన యోహాను మాటలకు కూడా ఎదురు చెప్తాడు. అందరి మాటలకు ఎదురు చెప్తాడు. ఎవరిని చేర్చుకోడు. ఎవరన్నా చేర్చుకుంటున్నా సరే, ఇప్పుడు చూడండి, వేరే వాళ్ళ ఇంటికి సేవకుడు సరే ఎవరైనా వచ్చారని వాళ్ళు చేర్చుకున్నా రేపు పొద్దున్నే వెళ్ళిపోతాడు. మీరు ఎందుకు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారని అందరినీ మనసులు మార్చేస్తాడు. వీడు చెడ్డవాడు. వాడి సంగతి నేను వచ్చినప్పుడు చూసుకుంటాను. నేను వచ్చినప్పుడు సూటిగా అతన్నే అడుగుతా, అతని క్రియలన్నీ బయట పెడతా. అయితే ప్రియుడా గాయు, నేను నీకు మంచి విషయం చెప్తున్నా విను. ఏంటంటే, చెడ కార్యాన్ని చేసేవాడు దేవుని సంబంధి కాడు. మంచి కార్యాన్ని చేసేవాడే దేవుని సంబంధి. మేలు చెయ్యి. నువ్వు చేస్తున్న మేలు అలాగే కొనసాగించు. దియోత్రెఫే చెడ్డోడు. వాడు వదరబోతు మాటలు మాట్లాడుతున్నాడు. వాడు నాయకత్వాన్ని ఆశిస్తున్నాడు. ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడు. పోస్తుల మాటలు కూడా వినట్లేదు. అంతేకాదు మంచి మనసు గలవారు కూడా ఆటంకపరుస్తున్నాడు. వాడి సంగతి నేను వచ్చినప్పుడు చూస్తాను. నీవైతే ఇలాగే ఉండు, మంచిగా ఉండు. 12వ వచనం, డెమేత్రియు అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాము. మా సాక్ష్యం సత్యమైనదని నీవు ఎరుగుదువు. ఇక 12వ వచనంలో మరో వ్యక్తి, ఇతని పేరు దేమేత్రి. గాయు ఎలాంటి మంచివాడో, ఎలాంటి మంచి సాక్ష్యం ఉందో, దేమేత్రికి కూడా మంచి సాక్ష్యం ఉంది. కానీ దియోత్రెఫేకి మంచి సాక్ష్యం లేదు. అతను మంచిగా అందరినీ చేర్చుకోవట్లేదు. అంతేకాదు సంఘంలో గర్వపు నడత నడుస్తున్నాడు. గర్విష్టిగా ఉన్నాడు. ఎవరికి తల ఉంచట్లేదు. సేవకులకు కూడా తల ఉంచట్లేదు. సేవకులకు లోబడని విశ్వాసులారా, మీరు విశ్వాసం అనిపించుకోవడానికి తగదు. సేవకులకు లోబడిన వారికి దేవుడు కఠిన శిక్ష వేస్తాడు. సేవకులకు విధేయత చూపిస్తేనే దేవుడు దీవిస్తాడు. దియోత్రెఫే, ఈ సంగతి నేను వచ్చాక చూస్తాను అంటున్నాడు యోహాను. గాయు, నువ్వు మంచిగా ఉంటావు, అలాగే ఉన్నావు. ఇప్పటి వరకు మంచిగా ఉన్నావు. నేను గురించి విన్నా నీ సాక్ష్యాన్ని బట్టి సంతోషం. దాన్ని ఇంకా కొనసాగించు. అలాగని వంచకుల్ని, దుర్బోధలు చేసేవారిని చేర్చుకోవద్దు. ఏర్పరచబడిన అమ్మగారికి ఏం చెప్పాడు? మంచి సేవకుల్ని చేర్చుకో, చిక్కుడు బోధలు చేసేవారిని చేర్చుకోవద్దు. గాయు, నువ్వు కూడా అందరిని చేర్చుకుంటున్నావు, చాలా సంతోషం. నీ ఉపచారాన్ని ఇంకా అలాగే కొనసాగించు. నీ మాట వింటే, నీ పేరు తలుచుకుంటే నాకు ఎంతో సంతోషం. నీవు ఆరోగ్యంగా ఉండాలని, అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు కూడా అలాగే వర్ధిల్లు. దేమిత్రి కూడా మంచి సాక్ష్యాన్ని పొందుతున్నాడు. నేను కూడా అతని గురించి చెప్తున్నాను. నిజమే, అతడు మంచోడు. నీవు మంచివాడివే, చాలా సంతోషం. దియోత్రెఫే లాగా ఉండదు. సంఘస్థులారా, విశ్వాసులారా అంటూ అందరికీ అర్థమయ్యేలాగా లేఖ రాస్తున్నాడు. మరి ప్రియా సహోదరి సహోదరులారా, మీరు కూడా దేమేత్రిలాగా మంచి సాక్ష్యాన్ని, గాయులాగా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండండి. దియోత్రెఫే లాగా మీ ప్రవర్తన చెడ్డదిగా మార్చుకొని సేవకులకు బాధ పెట్టవద్దు. సంఘానికి, సేవకుల మాటకు ఎదురు తిరగవద్దు. జాగ్రత్త. ఎదురాడు వారిని దేవుడు ఊరుకోడు. గర్విష్ఠుల యొక్క గర్వమును నీవు అణిచివేస్తావని కీర్తనకారుడు స్పష్టంగా రాస్తున్నాడు. ప్రభు దయగలవారి ఎదుట నీవు దయ చూపిస్తావు. గర్విష్ఠి వాళ్ళ గర్వాన్ని అణిచివేస్తావు. సమస్తము నీకు లోపరుచుకునే దేవుడు నీవే అంటూ ఎన్నో రకాలుగా కీర్తనకారులు గానం చేశారు. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, గర్వాన్ని అణుస్తాడు, దీనులకు కృప చూపిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దేను మనస్కులమై ఉండాలి. 13వ వచనం, అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది, కానీ సిరాతో కలంతో నీకు వ్రాయ నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా వచ్చి చూడని నిరీక్షిస్తున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకుందాము. నీకు సమాధానం కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనాలు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనాలు చెప్పుము అంటూ ఈ చిన్న ఉత్తరాన్ని ముగిస్తున్నాడు. నైనా గాయు, త్వరగా నీ దగ్గరకు వస్తాను.
ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కానీ నాకు ఇలాగా నాకు లేఖ ద్వారా నీతో మాట్లాడటం ఇష్టం లేదు. కేరుగా వచ్చి నీ ముఖాన్ని చూచి, నా ముఖం నీవు, నీ ముఖాన్ని నేను చూస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుతాం. ఇప్పుడు ఈ ఎక్కువ విషయాలు మాట్లాడుకుంటాం. అందుకే ఈ లేఖను ఇక్కడితో ముగిస్తున్నాను. నీతో ఉన్న సహోదరులందరికీ యోహాను గారు వందనాలు చెప్పారని చెప్పు. అలాగే నా దగ్గర ఉన్న సహోదరులందరూ గాయికి వందనాలు చెప్పమన్నారు. వారందరూ తరఫున నీకు వందనాలు చెప్తున్నాను. త్వరలో వస్తాను. మనిద్దరం కలుసుకుందాం, మాట్లాడు అంటున్నాడు. అటు ఈ చిన్న లేఖను ముగించాడు అపోస్తుడైన యోహాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పత్రిక ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి అంటారా? ఒకటి, ఉపకారం చేయాలి. సేవకులకు, తోటి విశ్వాసులకు, మన తోటి సహోదరి సహోదరులకు ఆతిథ్యం ఇవ్వాలి. మంచి పరిచర్య చేయాలి. ఇందులో నీకు ధనం ఉందా? మంచిది. నీ ధనాన్ని సేవకు వాడు. ధనం లేదా, స్తోమత లేదా, కంగారు పడకు. నీకు బలం ఉందా? పని చేయి. మందిరంలో పరిచర్య చేయి. ఎదుటి వారికి సహాయపడు. లేదు బలం కూడా లేదా, ధనం కూడా లేదా, అర్థం చేయడం వచ్చు కదా, ప్రార్థన చేయి. అప్పుడు నీవు పరిచర్యకు సహకరించినట్లు అవుతుంది. పరిచర్యకు, సేవకులకు సహకరించండి. రెండవది, గర్విష్ఠులుగా నడవవద్దు. గర్విష్ఠులను దేవుడు ఒప్పుకోడు. 3, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మరలా చెప్పనా, ఉపకారం చేయాలి, అందరం చేయాలి. చేతనైనంత మటుకు సహాయం చేయాలి. అది తన రూపేణ చేస్తారా, కార్యాల రూపేణ చేస్తారా, లేదంటే ప్రార్థన రూపేణ చేస్తారా, చేయండి. రెండో విషయం, గర్విష్ఠ వాళ్ళుగా ఉండొద్దు. గర్వము మంచిది కాదు. దేవునికి, సేవకులకి లోబడి ఉండండి. మూడోది, మంచి సాక్ష్యం గలవారై ఉండండి. మీ ఇంట్లో మీకు మంచి సాక్ష్యం ఉండాలి. మీ చర్చిలో మీకు మంచి సాక్ష్యం ఉండాలి. మీ చుట్టుప్రక్కల ఉన్న సహోదరి సహోదరులు, వారి మాన్యులైనా సరే, వాళ్ళు మీ బంధువులైనా, మీ ఇరుగు పొరుగు వారైనా మిమ్మల్ని గురించి మంచి సాక్ష్యం పలకాలి. గాయుని చూడండి, చుట్టూ మంచి సాక్ష్యం ఉంది. అలాగే ఉపకారం చేశాడు. అలాగే గర్వం కాదు అతనిది, వినయసేవ. మరి దేమేత్రి చూడండి, ఇతను కూడా మంచి సాక్ష్యం. మరి దియోత్రెఫేని చూడండి, చెడ్డవాడు. యోహాన్ అంటున్నాడు, నాకు నీ మీద చాలా కోపంగా ఉంది, వచ్చినప్పుడు అతని సంగతి చూస్తాను, అతను ఏంటో నేను చూసుకుంటాను. అతడు మా మాటలు వినట్లేదు, చెడ్డగా ఉన్నాడు. అంటే సేవకుడికి చూడండి, గాయుని తలుచుకుంటే ఆనందం, దేమేత్రిని తలుచుకుంటే ఆనందం, దియోత్రెఫేని తలుచుకుంటే ఆనందం కాదు, బాధ. బాధతో పాటు కోపం. మరి మీరున్న సంఘంలో ఈ సేవకుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాడా, బాధపడుతున్నాడా? దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాడా, బాధపడుతున్నాడా? మీకు మంచి సాక్ష్యం ఉందా? మీరు వినయంగా ఉన్నారా? మీరు ఉపకారం చేస్తున్నారా? అయితే ఆ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన ఉన్నతమైన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఆశ్చర్యకరుడా, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. నా ప్రియ ప్రభువా, మీరు మాకు ఈ చిన్న పత్రిక ద్వారా నేర్పించిన దివ్యమైన మీ సత్యాల కోసం మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సత్యాన్ని అనుసరిస్తున్న గాయు మంచి వ్యక్తి అని, సాక్ష్యం పొందుకున్నాడని నీవు తెలియచేసావు ప్రభు. అందుకు నీకు వందనాలు. అలాగే నాయన దేమేత్రి కూడా మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అందరి వలన, సంఘం వలన పొందుకున్నాడు. యోహాను కూడా సాక్ష్యం చెప్తున్నాడు. మరి దియోత్రెఫేను గురించి మీ లేఖనాల్లో కఠినమైన మాటలు ఉన్నాయి నాయన. అతను ఎవరిని చేర్చుకోలేదు, అందరినీ ద్వేషిస్తున్నాడు, గర్వంగా ఉన్నాడు, ప్రధానంగా నేనే ఉండాలని కోరుకుంటున్నాడు. మనసాక్షి గలవారిని గద్దించు స్వామి. వారిని ఉపకారం చేసే మంచి మనస్సు గలవారిగా మీరు మార్చండి. ఉపకారపు తండ్రి మనస్సాక్షిని, తండ్రి చక్కటి మంచి లక్షణాలను ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డకు తండ్రి, వింటున్న ప్రతి విశ్వాసికి వ్యక్తిగతంగాను, కుటుంబంలోను, సంఘంలోను మీ ఎదుటి మంచి సాక్ష్యం ఉంటున్నట్లుగా సహాయం చేయండి. నా ప్రియ ప్రభువా, మేము సాక్షులుగా ఈ లోకమందు మీకోసం నిలిచి అనేకుల్ని మీ వైపు నడిపించి చివరికి మేమందరం మీ రాజ్యంలో చేరుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. విన్న వాక్యాలను ప్రతి వారి హృదయాలను స్థిరపరిచి మహిమలిన మీ రాకడకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభువాన్ని మీకు ఆరోపించుకుంటూ నజరేయుడగు యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ,
పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.